యెహోవా రాత్రి రెండో దినవృత్తాంతములు 7:12 సొలొమోనునకు అంగీకరించి 13 మిడతలను సెలవిచ్చినప్పుడేనే కానీ తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు స్వస్థత పొందుకోవాలన్నా, నీ కుటుంబము కట్టబడాలన్నా, నీ జీవితము మరలా కోల్పోయిన దానిని తిరిగి పొందుకోవాలన్నా, దేవుని సన్నిధిలో నీవు చేసిన అతిక్రమములను బట్టి, నీవు చేసిన దోషములను బట్టి మనము ఒప్పుకోవాలి. మనం ఏమి చేసాము? అతిక్రమములు మేమేమీ చేయలేదు, మేము అన్ని దోషములు ఏమీ చేయలేదు. దేవుడు అంటాడు, పాత నిబంధనలలో చేస్తే పాపము, ఇక్కడ తలిస్తే పాపము. ఒక స్త్రీని మనం మోహపు చూపుతో చూస్తే, అంటే హృదయమందు మనకు వచ్చిన తలంపు బట్టి దేవుడు నిన్ను కొలుస్తాడు. అందరినీ ఒకే విధంగా మనం చూస్తున్నామా? మనకి నచ్చిన వారిని ఒక విధంగా చూస్తాము, నచ్చని వారిని ఇంకొక విధంగా చూస్తాము. అవి మాటలైనా, అవి చూపులైనా, అవి చేతలైనా. దేవుడు అంటాడు, నీ హృదయములో ఎప్పుడైతే ఒక తప్పుడు స్వభావము, తప్పుడు బుద్ధి పుట్టిందో అప్పుడే నువ్వు పాపివి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఉదయకాల సమయంలో జీవిస్తున్న దేవుని సంఘంలో జీవిస్తున్న మనము మన క్రియలను బట్టి, పాత నిబంధనలో పాపము చేస్తే నువ్వు పాపిగా పరిగణించబడతావు. నూతన నిబంధనలో నీ హృదయంలో, ఇక్కడ నేను కూర్చుంటాను, ఇక్కడ నేను నుంచుంటాను, నా చూపులు, మన చూపులు ఏ విధముగా ఉన్నాయి, ఏ విధంగా మనం చూస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, వాస్తవానికి పాత నిబంధన గ్రంథం కంటే కొత్త నిబంధన గ్రంథం విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో, చాలా కఠినము. ఎందుకంటే ఇది రూట్కి వెళ్ళిపోతుంది, ఇది అక్కడ చేస్తేనే ఇక్కడ మూలానికి వెళ్ళిపోతుంది దేవుని యొక్క కనుదృష్టి. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము చాలా దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూడడు. నూతన నిబంధనలో దేవుడు అంతరంగాన్నే చూస్తాడు. సో మనము ఎలాగా జీవిస్తున్నాము? పాత నిబంధన ప్రాచ్య భాగం ద్వారా దావీదు ద్వారా దేవుడు చెప్తున్నాడు, దావీదు తన అతిక్రమములను, పాపములను ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. కాబట్టి దేవుని కృపను పొందుకొనగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా మన పాపములను ఒప్పుకొని దేవుని కనికరాన్ని పొందుకొనిదుముగాక. 2 యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మనఃపూర్వకం గలదై బహుబలము గలదై ఉండెను. చాలమ్మా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనకారుడి ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము? మన పాపములను దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి అనే అంశాన్ని మనం నేర్చుకున్నాము. ఇక్కడ పత్రికలో దేవుడు ఏమని మనకు చెప్తున్నాడంటే, మీ పాపములను ఒకనితో ఒకడు, ఇక్కడికి వచ్చేస్తాం, మన రిజల్ట్ బయటపడిపోతుంది. దేవుని ఎదుటంటే ఎవరో చూడరు కాబట్టి అన్ని ఆయనకి చెప్పేస్తాం, అక్కడ ఓకే. అదే వాక్యం చెప్తుంది ఏంటంటే, ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే మన దగ్గర వాక్యం ఉండాలి. వాక్యం ఉన్న వ్యక్తి మాత్రమే ఎక్కడైనా నిలబడి ఎవరితోనైనా సరే పాపం గురించి మాట్లాడగలడు. వాక్యం ఎంత స్పష్టంగా మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి. మన పాపముల నిమిత్తము మనం ఒకరితో ఒకరు ఒప్పుకొనవలసిన ఆవశ్యకత నూతన నిబంధన సంఘములో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కల్చర్ ఏమిటంటే
ఒకరితో ఒకరు మనం ఒప్పుకోవాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్గము మనకి ఆదిమ సంఘములో మనకు కనబడుతుంది. మన పాపములను బట్టి మనం ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒప్పుకునే వారముగా ఉన్నామా? ఒప్పుకుంటే మనం ఎక్కడ తక్కువైపోతామో, ఒప్పుకుంటే నన్ను ఎక్కడ తక్కువగా చూస్తారో, ఒప్పుకుంటే నన్ను ఏమనుకుంటారో గుర్తుపెట్టుకో. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నీవు వాక్యానికి తగినట్టుగా జీవించో. యువర్ స్టాండ్ ఫర్ గాడ్, యువర్ స్టాండ్ ఫర్ ద గాడ్స్ వర్డ్. నువ్వు వాక్యానికి నిలబడిపోయే, వాక్యాన్ని బట్టి నీ ఫలము గొప్పది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మీద ఆధారపడి వీడు పాడైపోయాడు అన్నవాడు ఈ లోకంలో ఒక్కడ లేడు. వాక్యము నీ తల పైకెత్తుతాముదా ప్రియమైన దేవుని బిడ్డలారా? నేను అంటాను, వాక్యము చెప్పింది కాబట్టి ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. ఈ వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తే నువ్వు కప్పుకోవు చేసిన అతిక్రమాన్ని, చేసిన పాపాన్ని. ఇన్స్టెంట్గా నువ్వు ఒప్పుకుంటావు. నీ సహోదరితో నువ్వు చెప్పుతో నీ పాపముని గురించి, నేను ఈ విధముగా నేను పాపము చేశాను. ఎందుకు మనం ఒప్పుకోవాలంటే వాక్యము చెప్తుంది. వాక్యాన్ని ఈ లోకంలో మనము నెరవేర్చాలి. వారు ఏమనుకున్నా పర్వాలేదు, వాక్యాన్ని నువ్వు నెరవేర్చావా, నీ ఫలము గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. చాలమ్మా. చూడండి, యాకోబు పత్రికలు ఏమన్నాడు? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. ఎవరితో ఒప్పుకోవాలి? ఎంత సీరియస్గా చూస్తున్నారమ్మా? ఎవరితో ఒప్పుకోవాలి? నువ్వు ఎవరినైతే హింసించావో, ఎవరినైతే తప్పుగా మాట్లాడావో, ఎవరి గురించి అయితే హేళన చేసావో, ఎవరినైతే టార్గెట్ చేసావో, ఎవరినైతే ఇబ్బంది పెట్టావో, వారి దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ గ్రంథంలో కూడా లేదు. వాస్తవానికి నీ ముందున్నవారే అంటే నీకు పడదు. దేవుడు అంటాడు, ముందు వెళ్ళి ఆయనతో సమాధాన పడమంటాడు. అయిపోయింది. మనమేమి ఇక్కడ పెద్ద పెద్ద ప్రార్థనలు మన హల్లెలూయా, ఎంత పెద్ద ప్రార్థన చేసినా దేవుడు అంటాడు, ముందెళ్ళి ఎవరితో గొడవ పడ్డావో, ఎవరి దగ్గర కాలు దూసావో, ఎవరితో అయితే తప్పుగా ప్రవర్తించావో వారు తెలియ సమాధాన పడు. మత్తయి సువార్తలో అదే అంటాడు, బలిపీఠం నొద్దటనే నీ ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం. ఎవరితో అయితే వ్యతిరేకముగా ఉన్నామో వారితో సమాధాన పడితే నువ్వు ఎక్కడో ఉంటావు. ఈ వాక్యము చాలా కష్టంగా ఉంటుంది. ఈ కష్టమైన వాక్యాన్ని నువ్వు పాటిస్తే నీ స్థితి మారిపోతుంది. హల్లెలూయా. సత్యము ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు వాక్యానికి తగ్గట్టుగా నువ్వు ఒక అడుగు దిగిపోయావా, ఆ వాక్యం నిన్ను 100 రెట్లు పైకి నిలబెడతాది. దేవునికి మహిమ కలుగును గాక. నేను మా సంఘంలో, కోరుకొండ సంఘంలో భయంకరమైన గొడవలు, మన సంఘంలో గొడవలు ఎక్కువైపోతున్నాయి. హల్లెలూయా చెప్పండి. ఎంత చేసినా సరే తరగని గొడవలు ఇవన్నీ సంఘాల్లో గొడవలు. సో పాస్టర్ గారికి మా చర్చ్ ఎల్డర్కి గొడవ అయితే మా ఊడు ఊగిపోతా ఉన్నాడు అనమాట, అలాగా ఇలాగా అని చెప్పేసి. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి నేను చెప్పిన మాట ఇదే, వాక్యం చెప్తుంది కదన్న, వాక్యాన్ని పాటించడంలో తప్పేముంది? సరే, ఆయన నీకు వ్యతిరేకంగానే మాట్లాడాడు, వ్యతిరేకంగానే నీ గురించి ఆలోచించాడు, వాక్యం చెప్తుంది కదా, ఎందుకు విరోధ భావము మాట్లాడదన్నాడన్నా.
ఒక మంచి మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఒక మంచి మాట మనకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. శత్రువు మీదకి ప్రోత్సహించటము చాలా సులువు, వాక్యమునందు బలపరచడం చాలా కష్టం. ఈ మాట అనడానికి సింపుల్గా నేను అనేస్తే ఆయన ఏమి అంగీకరించలేదు, ముందు నా మీద కూడా కేకలేసాడు. హల్లెలూయా చెప్పండి. అయితే వాక్యము ఒకవేళ మనం చెప్తే అది ఆలోచింప చేస్తుంది. సో ఆ వాక్యాన్ని బట్టి మరలా వారిద్దరిలో సమాధానం అనేది నెలకొల్పబడింది. ఇవదే కాల్సంలో నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, మొట్టమొదటి ఎవరితో అయితే విరోధం ఉన్నదో, ఎవరితో అయితే మాట్లాడని పరిస్థితులు ఉన్నాయో, మొదటగా వెళ్ళి నువ్వు ఆ పని చేయి, నీ జీవితంలో దేవుడి కార్యాన్ని చూస్తావు. అది స్వస్థత అయినా, ఆర్థిక పరిస్థితులైనా, కుటుంబ పరిస్థితులైనా, ఏ పరిస్థితులైనా నువ్వు ఫలాన్ని చూడగలగాలంటే నువ్వు సమాధాన పడాలి. నువ్వు చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపపడాలి. ఆ పాపములను బట్టి నీవు ఎదుటి వ్యక్తితో ఒప్పుకోవాలి. అటువంటి నడిపింపులోనికి మనం అందరం కూడా నడిపించబడదుము గాక. మత్తయి సువార్త 6:16 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, చూడండి, మనుషులు చేసిన అపరాధములు మీరు క్షమిస్తే తండ్రి నీ పాపములను క్షమిస్తాడు. అంటే నువ్వు ఇక్కడ ఒకటి చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నువ్వు ఇక్కడ క్షమించినంత కాలము నీ జీవితంలో ఆయాసము, ప్రయాసము, దుఃఖమే. వాక్యము మనము నమ్ముదాము, వాక్యాన్ని విశ్వసించుదుము గాక. మార్కు సువార్త 11:25 చాలమ్మా. ఏమని చెప్తోంది ఇక్కడ? ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుము. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఎవరి మీదైనా విరోధం ఉంటే ఏమి చేయాలి? క్షమించాలి. నువ్వు క్షమించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నువ్వు క్షమించకుండా విరోధ భావము, అసూయ, ఈర్ష్య నువ్వు కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయటం వలన యు డిడ్ంట్ గెట్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవుని యొద్ద నుండి ఏ మేలు పొందుకొనలేవు. ప్రార్థన చేయుచున్న వారులారా వింటున్నారా? అమ్మా, చేస్తున్నారు మీరు అందరూనే? సో మనం ప్రార్థన చేస్తున్నామంటే మనకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా మనము క్షమించాలి. క్షమిస్తే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాము. సామెతల గ్రంథం 27:5 బహిరంగంగా గద్దించుట మేలు, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయువాడు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట వేలు. ఉదయకాల సమయంలో మనం అందరము కూడా పైకొకటి లోపల ఒకటి ఆ విధంగా ఉండకూడదు. బ్రతికితే వాక్యానికి అనుగుణంగా మనము జీవించాలి. తండ్రి నామము మన ద్వారా హెచ్చింపబడాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. సమాధాన పడదాము. మన పాపములను మనము ఒప్పుకుందాము. మన పాపములను బట్టి ఒకరితో ఒకరు మనం ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుకుంటాం. ఇది సత్యము. ఈ ఉదయకాల సమయంలో మనం అందరము కూడా ప్రార్థన చేస్తున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని ఎదుగుతున్నాము. మనం అందరము చిన్ని చిన్ని విషయాలలో తప్పుపోతున్నాము. చిన్ని చిన్ని విషయాలు అర్థము కాక ఇబ్బంది పడుతున్నాము, బాధలు పడుతున్నాము. దీవెనకైనా, స్వస్థతకైనా, ఆశీర్వాదముకైనా మొట్టమొదటిగా నీవు ఎవరితో అయితే విరోధంగా ఉన్నావో వారి దగ్గరికి వెళ్ళి పాపములను ఒప్పుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. ఒప్పుకోవాలి అంటే దేవుని సన్నిధికి రావాలి, వాక్యము దగ్గర కూర్చోవాలి.
అప్పుడు నువ్వు నిజ పశ్చాత్తాపము పొందుతావు. నువ్వు ఒప్పుకోలేదంటే ఏమవుతుంది? ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలి తిని, పరమార్థము మరచితిని, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలి తిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఇప్పుడు పాటింతుని మాట, ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట, నడిపించునావా. హల్లెలూయా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టావో, ఎప్పుడైతే వాక్యము చదవడానికి నీకు మనస్సు రావట్లేదో, ప్రపంచ నటనలలో వాక్యము దగ్గర నీ మనసు లేకపోతే, దేవునికి దూరముగా నువ్వు జీవిస్తే నువ్వు ఎలాగుంటావంటే ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొందుకుంటావు, లోక జ్ఞానాన్ని పొందుకుంటావు. ఈ జ్ఞానము నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు, ఈ జ్ఞానము దేవుని సన్నిధిని నీకు అనుగ్రహించదు. కాబట్టి మన పాపములను మనం ఒకరితో ఒకరు ఒప్పుకొనుదుము గాక. మూడవదిగా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. చాలమ్మా. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాడు. పుట్టి గుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచిన తరువాత ఈ పరిచయులు ఆయన యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు పాపులతో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా పాపి అనే సంబోధించేటువంటి సందర్భం అది. అయితే ఈ పుట్టుక నుండి గుడ్డి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? చూచుచున్నాడు. స్వస్థతను పొందుకున్న విషయాన్ని మనము చూడవచ్చు 24వ వచనము. కాబట్టి వాడు గుడ్డివాడయిండి మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వారితో చెప్పగా. గమనించండి, ఈ పుట్టుగుడ్డివాడు ఏమి చెప్తా ఉన్నాడంటే, నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని? గుడ్డివాడిగా ఉన్నాను కానీ ఇప్పుడు చూస్తా ఉన్నాను. తన స్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు, మనుషుల ఎదుట ఒప్పుకుంటా ఉన్నాడు. ఏంటది ఒప్పుకోవటం? నేను ఒకప్పుడు గుడ్డివాడిని కానీ ఇప్పుడు చూస్తున్నాను. దాని ఆత్మీయ భావాన్ని మనం చూస్తే, ఒకప్పుడు నేను పాపము చేశాను. ఎక్కడ ఒప్పుకుంటున్నాడు? మనుషుల ఎదుట. ఐ యామ్ ఏ సిన్నర్, నేను పాపము చేశాను కానీ ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, కానీ ఇప్పుడు నీతిని అనుసరించి జీవించుచున్నాను, కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుడిని ఆరాధన చేస్తున్నాను. మనుషులు ఎదుట ఒప్పుకునే స్వభావం మనకున్నదా? ఇఫ్ యు రియల్లీ కన్ఫెస్ యువర్ సిన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నీ పాపాలని నువ్వు ఒప్పుకోవాలి, ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట నీ పాపాలను ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట ఈ గుడ్డివాడు ఒప్పుకుంటా అన్నాడు, నేను ఇదివరకు పాపిని. సౌలుని మనం చూస్తాము, పాపములో ఉన్నంత కాలము దేవుని ప్రజలను హింసించాడు, దూషించాడు, సంఘాన్ని భయంకరమైన ఇబ్బందులకు గురి చేశాడు.
అదొకప్పుడు. నేను హింసకుడును, దోషకుడును, హానికరుడునై ఉన్నాను ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తు యేసు మనస్సుని కలిగి ప్రభు కోసము ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తా ఉన్నాడు. నేను హింసకుడును, దోషకుడునని ఎక్కడ చెప్తున్నాడు? చీకట్లో చెప్తున్నాడా? ఎక్కడ చెప్తున్నాడు? సీక్రెట్ గా తన స్నేహితులు చెప్తున్నాడా? మనుష్యుల ఎదుట సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నేను పాపిని, దేవునికి వ్యతిరేకముగా నేను జీవించాను. నేను హింసకుడను, నేను దూషకుడను, నేను హానికరుడను చెప్పగలగాలి అంటే వాక్య అనుభవం మనకు ఉండాలి. ఇప్పుడైతే నేను హింసకుడిని కాదు, హానికరుడిని కాదు, పాపిని కాదు, పాప స్వభావం లేదు. ఇప్పుడు నేనైతే క్రీస్తు యేసునందు దేవుని కుమారుడిని. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడైతే సియోను శిఖరాగ్రము నైసింహాసనమాయెను. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సియోనులో చప్పట్లు కొట్టిన అందరూ. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజ దైవం చాటేనా. నజరేయుడా ఇంతకు ముందు అయితే నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను. ఇప్పుడైతే సియోనులో నిన్ను ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ప్రియమైన దేని బిడ్డలారా. నువ్వు ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు ఒప్పుకుంటే సత్యాన్ని తెలుసుకుంటావు. ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. దేవుని సింహాసనం ఎదుట నిన్ను నిలవబెడతాది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు తలంపులకు తోడైన నడిపించును గాక. దేవా నాయందు